అర్ధరాత్రి వేళ కుక్కలు విపరీతంగా అరుస్తున్నాయి. ఆ అరుపులకి మెలకువ వచ్చింది సంజయ్కి. ఆఫీస్ వర్క్ ఎక్కువ అవ్వడంతో బాగా అలసిపోయి ఉన్న సంజయ్కి లేచే ఓపిక లేదు. కానీ ఆ కూతలు ఇంతకీ ఆగడం లేదు. అందుచేత బలవంతంగా లేచే ప్రయత్నం చేస్తుండగా ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఇంట్లో తను ఒక్కడే ఉండడంతో ఉలిక్కిపడి లేచి ఇల్లంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు. నిద్రలో తన బ్రహ్మ పడ్డాడేమో అనుకొని మళ్ళీ పడుకున్నాడు. ఉదయం నిద్ర లేచేసరికి ఆలస్యమైంది. త్వరగా వెళ్ళాలి ఆఫీస్కి. కానీ ఆకలి వేస్తుంది. ఫుడ్ ప్రిపేర్ అయి లేదు. ఏం చేయాలి అని ఆలోచించి వంట చేసుకోవడం తనకి ఇష్టమైన పని అయినా కూడా సమయాభావం వల్ల వండుకోలేకపోతున్నందుకు వంట మనిషిని పెట్టుకోవాలనుకున్నాడు సంజయ్. అనుకున్నదే తడువుగా సర్వీస్ వాళ్ళకి కాల్ చేసి వంట మనిషిని మాట్లాడాడు. ఈవినింగ్ నుండి వంట మనిషి వస్తాడని చెప్పడంతో ఆఫీస్కి బయలుదేరాడు సంజయ్. తన రూమ్ కీస్ వాచ్మెన్కి ఇచ్చి వంటవాడు ఎవరైనా వస్తే ఇవ్వమని చెప్పాడు. రాత్రి తన ఇంటికి వచ్చేసరికి వంటింట్లో ఫుడ్ అరేంజ్ అయి ఉండడంతో వంటవాడు వచ్చి చేసి వెళ్ళాడేమో అనుకొని ఫ్రెష్ అయ్యి తినడానికి కూర్చున్నాడు. బాగా ఆకలి మీద ఉండడం, ఫుడ్ చాలా టేస్టీగా ఉండడంతో లొట్టలు వేసుకుంటూ తినేశాడు సంజయ్. ఆఫీస్ వర్క్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉండడంతో వర్క్ చేసుకోవాలి అని ల్యాప్టాప్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అంతలో ఇద్దరు మనుషుల సంఘర్షణ గట్టిగా వినిపించడం మొదలైంది. అరుపులు, కేకలు, తిట్టుకోవడాలు చాలా గట్టిగా వినిపించాయి. పైన అపార్ట్మెంట్ వాళ్ళు చాలా గట్టిగా అరుచుకుంటున్నారు. ఎంతకీ వాళ్ళ అరుపులు ఆగడం లేదు అని హెడ్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ వర్క్ పూర్తి చేసుకున్నాడు సంజయ్. వర్క్ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అవ్వడంతో ఇక నిద్రపోవాలి అనుకుంటుండగా మళ్ళీ కుక్కల అరుపులు వినిపించడం మొదలయ్యాయి. తనదేది పట్టించుకోకుండా వెళ్ళి నిద్రపోయాడు. ఉదయం లేచేసరికి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయి ఉంది. అదేంటి, అప్పుడే వంటవాడు వచ్చి చేసి వెళ్ళిపోయాడా? నేను అంత లేటుగా లేచానా అనుకొని రెడీ అయ్యి గబగబా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సంజయ్. వర్క్ త్వరగా పూర్తి అవ్వడంతో ఈవినింగ్ ఇంటికి తొందరగా వచ్చేశాడు సంజయ్. అప్పటికే ఫుడ్ ఉండడంతో తనకి ఇంకే పని లేదు అని బాల్కనీలో కూర్చొని రిలాక్స్ అవుతుండగా పక్కన అపార్ట్మెంట్లో ఒక క్యూట్ న్యూలీ మ్యారీడ్ కపుల్ రొమాంటిక్గా కబుర్లు చెప్పుకోవడం చూసి తన ఊహా సుందరిని ఊహించుకుంటూ కొంచెం సేపు కలలోకి విహరించి కాసేపటి తర్వాత నిద్రపోయాడు సంజయ్. మళ్ళీ అర్ధరాత్రి కుక్కల అరుపులు, ఇంట్లో తిరగడం అన్నీ జరుగుతున్న సంజయ్కి మెలకువ రాలేదు. సంజయ్కి తన బాల్కనీలో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నంతసేపు మ్యాక్సిమం బాల్కనీలోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు సండే అవ్వడంతో తన పక్కనే అపార్ట్మెంట్లో ఇద్దరు చిన్న పిల్లలు, అబ్బాయి అమ్మాయి ఆడుకుంటూ కనిపించారు. సంజయ్ సహజంగా పిల్లలతో ఇట్టే కలిసిపోతాడు. అందుచేత తన బాల్కనీ నుండి పిల్లల బాల్కనీకి బాల్ త్రో చేస్తూ కొంచెం సేపు ఆడుకున్నాడు. రోజు కుక్కల అరుపులు వినిపిస్తున్నా, ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తున్నా ఇవి ఏవీ పట్టించుకోకుండా చెవిలో దూది పెట్టుకుంటూ పడుకోవడం అలవాటు చేసుకున్నాడు సంజయ్. ఇంతలో దసరా పండుగ వచ్చింది. ఆఫీస్కి 3 రోజులు సెలవిచ్చారు. ఇంటికి వెళ్ళటానికి టికెట్లు దొరకకపోవడంతో ఫ్రెండ్స్ని ఇంటికి రమ్మని పిలవాలి అనుకున్నాడు సంజయ్. ఫోన్ చేసి పిలవాలి అనుకుంటూ వాళ్ళ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకొని వెళ్తుండగా లిఫ్ట్ పని చేయడం లేదు. ఇక స్టెప్స్ మీద వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళగా ఒక తాతగారు, మామగారు ఎదురుపడ్డారు. దసరాకి ఇంటికి వెళ్ళడం లేదా బాబు అని మామగారు అడగగా, లేదు బామ్మ, టికెట్లు దొరకలేదు అని ముగ్గురు మాటలు చెప్పుకుంటూ కిందకి దిగిపోయారు. మరుసటి రోజు ఎలాగో ఆఫీస్ సెలవు అవ్వడంతో ఫ్రెండ్స్ వినయ్, వీరబాబుతో బయట తిరిగి అక్కడే తినేసి పడుకునే టైంకి ఇంటికి చేరారు. కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ హాల్లో టీవీ చూస్తుండగా అర్ధరాత్రి కావచ్చింది. కుక్కల అరుపులు మొదలయ్యాయి. అది విన్న సంజయ్ ఫ్రెండ్స్ ఎందుకలా అరుస్తున్నాయి అని అడిగారు. అవి అలాగే అరుస్తూ ఉంటాయి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని చెప్పి సంజయ్ వెళ్ళి నిద్రపోయాడు. ఫ్రెండ్స్కి మాత్రం నిద్ర రావటం లేదు. కుక్కల అరుపులు ఆగడం లేదు. ఇంతలో ఏవో శబ్దాలు వినిపించాయి. బయటకు వెళ్ళి చూశారు. ఎవ్వరూ లేరు. ఎవరెవరో కనిపిస్తున్నారు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. భయంతో వణికిపోతూ సంజయ్ని నిద్రలేపారు. కానీ నిద్రలేవలేదు సంజు. బిక్కుబిక్కుమంటూ ఇద్దరూ ఒక మూల కూర్చొని తెల్లారేక సంజయ్ని లేపి ఇక్కడ ఏదేదో జరుగుతుంది అని, రాత్రంతా పడుకోలేకపోయాము అని
ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండము అంటూ గబగబా అక్కడ నుండి పరిగెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళని ఆగమని చెబుతూ వాళ్లతో పాటు కిందకు దిగిన సంజయ్కి వాచ్మెన్ ఎదురుపడ్డాడు. బాబు, మీ రూమ్ కీస్ అంటూ సంజయ్కి ఇచ్చాడు. అదేంటి, ఇవి నీ దగ్గర ఉన్నాయి? వంటబ్బాయి దగ్గర కదా ఉండాలి అన్నాడు. వంటబ్బాయి ఎవరు బాబు? మీరు చెప్పారు కానీ ఎవరూ రాలేదు. అప్పటి నుండి నా దగ్గరే ఉన్నాయి తాళాలు అన్నాడు వాచ్మెన్. అది విన్న సంజయ్కి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అయ్యింది. అదేంటి, రోజూ వచ్చి వంట చేసి వెళ్తున్నాడు కదా, నేను రోజూ తింటున్నాను, రావట్లేదు అంటావేంటి అని అన్నాడు. ఆ మాట విన్న వాచ్మెన్ వణికిపోవడం మొదలుపెట్టాడు. ఏమో బాబు, నాకేం తెలియదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాచ్మెన్ అలా ఎందుకు అన్నాడు అని సంజయ్కి ఎంతసేపటికి అర్థం కాలేదు. సరే అని సర్వీస్ వాళ్ళకి కాల్ చేశాడు. మేము ఎవరిని పంపించలేదని, ఇన్ఫార్మ్ చేయకపోవడం వాళ్ళ తప్పని క్షమించమని అడిగి ఫోన్ పెట్టేశారు సర్వీస్ వాళ్ళు. సంజయ్కి చెమటలు పట్టడం మొదలైంది. ఫ్రెండ్స్ పారిపోవడం, వాచ్మెన్ వంటవాడు ఎవరూ రాలేదని చెప్పడం, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏదో తెలిసి కూడా చెప్పకుండా ఆగిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతున్న వాచ్మెన్ కళ్ళల్లో ఏదో భయం, ఆందోళన గుర్తొచ్చాయి సంజయ్కి. వెంటనే వాచ్మెన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు సంజయ్. ఎన్నిసార్లు అడిగినా, ఎంత అడిగినా నోరు విప్పకపోవడంతో గట్టిగా అరచి నిజం చెప్పకపోతే పోలీసులకి అప్పచెప్తాను అనడంతో వాచ్మెన్ భయపడి నిజం చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ బి బ్లాక్లో కొన్ని చావులు జరిగాయంట. అందుచేత 2 ఏళ్లుగా ఈ బి బ్లాక్లో అపార్ట్మెంట్స్లో 2-3 ఫ్యామిలీస్ తప్ప ఎవరూ ఉండడం లేదు. వచ్చిన వాళ్లకి ఏవేవో శబ్దాలు వినపడ్డం, కనపడ్డం జరుగుతున్నాయని భయపడి ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్లు. అది విన్న సంజయ్ కొంచెంసేపు షాక్లో ఉండిపోయాడు. త్వరగా కోలుకొని ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు ఈ బి బ్లాక్లో అని అడిగాడు. మీతో పాటు ఇంకో 2 ఫ్యామిలీలు మాత్రమే ఉంటున్నారు సార్. వాళ్ళ హౌస్ నెంబర్స్ ఏంటి? 502, 704. వాళ్ళు కూడా ఖాళీ చేస్తామని చెప్తున్నారు సార్. అదేంటి, మా పక్క అపార్ట్మెంట్స్లోనూ పైన అపార్ట్మెంట్స్లోనూ నేను రోజు మనుషుల్ని చూస్తున్నాను, నువ్వేంటి ఎవరూ లేరు అంటున్నావు? నిజం చెప్తావా లేదా? లేదు సార్, ఒట్టేసి చెప్తున్నా. మీ ఫ్లోర్లోని పై ఫ్లోర్లోని మీరు తప్ప ఇంకెవరూ ఉండటం లేదు. ఇక ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ప్రెసిడెంట్ గారిని కలవండి. నేను చెప్పానని చెప్పకండి సార్, నా ఉద్యోగం పోతుంది అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు వాచ్మెన్. వెంటనే విషయం ఏంటి తెలుసుకోవాలి అని పక్క బ్లాక్లో ఉన్న ప్రెసిడెంట్ వాళ్ల ఇంటికి వెళ్ళాడు సంజయ్. నమస్తే సార్, నేను మీ బి బ్లాక్లో ఉంటున్నాను, మీతో కొంచెం మాట్లాడాలి అని సంజయ్ అనగానే, ఇప్పుడు నాకు టైం లేదు, నేను మాట్లాడడం కుదరదు అని తలుపు వేయబోయాడు ప్రెసిడెంట్. గట్టిగా తలుపు నెట్టి లోపలికి వెళ్ళాడు సంజయ్. ఇద్దరి మధ్యన కొంచెం సేపు వాదన జరిగింది. తర్వాత సంజయ్, నాకు ఎలాగైనా నిజం తెలియాలి, ఇక్కడ ఏం జరుగుతుంది? అపార్ట్మెంట్స్లో నేను కొన్ని నెలలుగా ఉంటున్నాను, నాకేదైనా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మీరు ఇంకా చెప్పకపోతే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్లాల్సి వస్తుంది. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావని కాదు, కానీ నీకేదైనా అవుతుందన్నావు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ కొన్ని సంవత్సరాల ముందు ఏం జరిగిందంటే, 2 స్నేహితులు బిజినెస్ పార్ట్నర్స్గా ఉంటూ బి బ్లాక్లో అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్లు. వాళ్లకి వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇద్దరూ ఎప్పుడూ పోట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉండేవాళ్లు. ఆ గొడవల్లో ఒకరోజు ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. అదే మీ అపార్ట్మెంట్ పైన వాళ్ళు. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులకి లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా మీ పక్క అపార్ట్మెంట్లో ఒక కొత్త జంట ఉండేవాళ్ళు. అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికి ఇష్టం లేకపోవడంతో పరువు పోయింది అని వాళ్ళ తల్లిదండ్రులు అనుకొని గూండాలను ఇంటికి పంపించి మరీ చంపించేశారు. ఈ సంఘటన జరిగిన వెంటనే మీ ఇంకొక పక్క అపార్ట్మెంట్లో చిన్నపిల్లలిద్దరూ బాల్కనీలో ఆడుకుంటూ పైనుండి కిందకి పడి చనిపోయారు. ఇది జరిగింది. ఆ తర్వాత నుండి ఆ అపార్ట్మెంట్స్లో ఎవరు వచ్చినా మాటలు వినబడుతున్నాయని, అరుపులు వినబడుతున్నాయని చెప్పి అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు. మీరు ఇంకా ఏదో దాస్తున్నారు. ఇది మా పక్క అపార్ట్మెంట్స్ గురించి. మా అపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్లో ఇలాంటి సంఘటన ఏదైనా జరిగిందా చెప్పండి. బాబు సంజయ్, అది సరే, నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్లో ఒకప్పుడు ఒక మంచి చెఫ్ ఉండేవారు. అతని ఫుడ్కి అందరూ ఫ్యాన్సే. చాలా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలిసిపోయి మంచిగా ఉండి తనకు తెలిసిన వంటలను చేస్తూ హాయిగా హ్యాపీగా ఉండేవాడు. ఏం జరిగిందో తెలియదు. ఒకరోజు సడన్గా తను ఆ ఫ్లాట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది విన్న సంజయ్కి
తన ఫ్లాట్లో రోజుకి ఫుడ్ ఎవరు చేస్తున్నారు అనేది అర్థమై గొంతులో తడి ఆరిపోయి గుటక వేయలేకపోయాడు. వెంటనే నీళ్లు అడిగాడు. గ్లాసు నీళ్లు ఒక్కసారిగా ఆపకుండా తాగేశాడు. మరి ఇంత జరుగుతున్న ఆ ముసలివాళ్ళు ఏ ధైర్యంతో ఎలా ఇక్కడ ఉన్నారు అని భయంగానే అడిగాడు సంజయ్. ముసలివాళ్ళు ఎవరు సంజయ్? ఇక్కడ ఎవరు ముసలివాళ్ళు లేరే? లేదు, ఉన్నారు. నేను నిన్న మాట్లాడాను కూడా. ఎంత వయసు ఉండొచ్చు సుమారు వాళ్ళకి? ఓ 70-75 ఏళ్ళు వాళ్ళు అయి ఉండొచ్చు. ఓ, ఇప్పుడే గుర్తొచ్చింది. ఈ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత ఒక ఓల్డ్ కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మీ బి బ్లాక్లోనే ఉండేవాళ్ళు. ఒకరోజు లిఫ్ట్ పనిచేయకపోవడంతో వాళ్ళు స్టెప్స్ మీద కిందకి వస్తుండగా నీళ్లు ఉన్నాయని చూసుకోక కాలు జారి పడి చనిపోయారు. ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి సంఘటనలు జరగడంతో అపార్ట్మెంట్ ఓనర్స్ భయపడిపోయి ఈ విషయాలు బయటకి తెలిస్తే అపార్ట్మెంట్స్ రెంట్కి వెళ్ళవని, ప్రాపర్టీ సేల్కి కూడా కష్టమైపోతుంది అని అందరినీ రిక్వెస్ట్ చేసి ఈ సంఘటనలు బయట ఎవరికీ తెలియనియలేదు. ఇది సంజయ్ జరిగిన సంఘటనలు. ఇంతకు మించి చెప్పటానికి ఏమీ లేవు. ఇక ఉండడం ఉండకపోవడం నీ నిర్ణయం. ఇవి విన్న సంజయ్ మైండ్ బ్లాక్ అయి తన ఫ్లాట్లోకి వెళ్ళాడు. అప్పటికే చీకటి పడటంతో ఎలా అయినా పొద్దున్నే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి కుక్కలు అరవడం మొదలైంది. తను ఇంతకు ముందు చూసిన వాళ్ళందరూ తన ముందు కనిపించారు సంజయ్కి. మా విషయాలు తెలుసుకున్న నువ్వు ఇక్కడ ఉండకూడదు అంటూ అందరూ సంజయ్ని రౌండ్ చేసి పీక పట్టుకొని చంపబోయారు. వదలండి, నన్ను వదలండి అంటూ అరుస్తూ విడిపించుకునే ప్రయత్నం చేస్తూ మంచం మీద నుండి కింద పడ్డాడు సంజయ్. కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ ఊర్లో తన మంచం మీద నుండి కింద పడి ఉన్నాడు సంజయ్. వంటింట్లో నుంచి అరుచుకుంటూ, మళ్ళీ ఆ పిచ్చి దెయ్యాల ఆత్మల కళ్ళలు కంటున్నావా? నీకిదేం పోయే కాలం రా, నువ్వు నీ పిచ్చి కళ్ళలు అని తిట్టుకుంటూ వస్తున్న తల్లిని చూసి నవ్వుతూ పైకి లేవబోయా. కథ కంచికి మనం ఇంటికి.